సో హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాన్ వ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రీమాన్ అండ్ మనమైతే కన్సిస్టెన్సీగా వీడియోలు అయితే అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తాం. బట్ అది అవ్వట్లేదు. జస్ట్ ఇప్పటి నుంచి అయితే ట్రై చేద్దాం. అండ్ మనకి బేసిక్ గా యూట్యూబ్ నీడ్స్ అయితే కావాలి. జస్ట్ లైక్ కెమెరా స్టాండ్ అండ్ వీడియో ఆడియో క్వాలిటీ కోసం మైక్. అండ్ మన దగ్గర ఏవి లేవు. బేసిక్ గా అయితే మన దగ్గర మనీ కూడా లేవంతా. జస్ట్ మన దగ్గర ఉన్నదంటే దిస్ 1 రూపీ కాయిన్ అండ్ ఒక్కటే ఉంది. అండ్ మనం దీని నుంచి అయితే మనీని ఇంక్రీజ్ చేసుకొని మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అయితే కొనుక్కోదాం. యూట్యూబ్ కావాల్సినవి. చలో మనమైతే ఎట్లా వాడాలో ఆలోచించాలి. ఫస్ట్ మనం ఎట్లా సంపాదించాలో. అండ్ మనకి ఫస్ట్ డబ్బులు కావాలంటే ఐడియా రావాలి. మనం ఐడియాతోనే మనం నెక్స్ట్ కొనాలి. ఐడియాని సక్సెస్ఫుల్ చేసి కొనాలి. సరే, నాకు ఐడియా వచ్చింది. కమన్. సో మన ఐడియా ఏంటంటే, మనం అయితే ఏం లేదు, ఎగ్జామ్స్ అయిపోయినాయి. బుక్స్ తో ఎట్లా కొన్ని పని లేదు. జస్ట్ అవి పనికిరానివన్నీ అమ్మేద్దాం. అంటే పనికిరావు అంటే అన్ని యూజ్ చేసినాయి. సో దాన్ని పట్టుకుని అమ్మేద్దాం రండి. ముందే ఎదురు పెట్టుకున్నా బుక్స్ అయితే అమ్మేద్దామని. ఆ ఐడియాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి మనకి ఎంత మనీ వస్తుందో చూసి ఆ మనీతో మనమైతే మనకు బేసిక్ నీడ్స్ కావాల్సినవి అయితే కొనిద్దాం. చలో రండి. సరే, ఈ బుక్స్ అయితే తీసుకుని అమ్మేద్దాం రండి. మనకైతే ఇప్పుడు బుక్స్ అమ్మితే 200 అయితే వచ్చినాయి. అంటే టోటల్ అమౌంట్ 201 రూపీస్. అండ్ మన బడ్జెట్ లో అయితే ఒక స్టాండ్ ఉంది 400. ఇంకా 200 కావాలి. దాన్ని ఎట్లయితే మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకా 200 అండ్ 400 లో వస్తుంది ఒకటి చీప్ స్టాండ్. సో దాన్ని కొనాలి మనం ఎట్లా. సో చూద్దాం ఇంకెట్లా ప్లాన్. మన దగ్గర అయితే టోటల్ 201 వస్తున్నాయి. ఇంకా మనం అయితే 200 సంపాదించాలి. ఎట్లా అయ్యాలో మళ్ళీ ఆలోచిస్తుంది. ప్లాన్ అయితే కావాలి ఈసారి. ఇలా నేను జిల్లా వచ్చేసి ఇష్టం అయితే హ్యాపీ ఉగాది. అండ్ మనం అయితే ఆలోచిస్తున్నారు ఉగాది వచ్చేసింది. బట్ మనకైతే ఏ ఐడియా రాలేదు. మనకి ఇంకా ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మన సేవింగ్స్, లేదంటే మన పేరెంట్స్ అడగాలి. ఫస్ట్ మనమైతే సేవింగ్స్ చూసుకుందాం. మనకైతే ఆ రోజు బుక్స్ అమ్మిన రోజు 201 రూపీస్ వచ్చినాయి. అండ్ ఆ ప్రోడక్ట్ అయితే 400. అండ్ మనం ఇంకా 200 అయితే ట్రై చేసి కొనేయాలి. అండ్ మన సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో చూద్దాం రండి. ఆ 200 దొరికితే కొనేద్దాం రండి. మన సేవింగ్స్ అయితే ఇందులో ఉన్నాయి. చూద్దాం ఎంత ఉన్నాయి. సో మనమైతే చూసుకున్నట్లయితే 200 కాదు, ఎక్కువ 1000 తీసుకుంటామే. మా తెలిసి బడ్జెట్ కి మైక్ స్టాండ్ 2 వస్తాయి అనుకుంటా. 2 అయితే బుక్ చేయాలి మనం ఈ బడ్జెట్ తోని. ఇంత ఎక్కువ నేను చూడలేదు అసలు సేవింగ్స్ ఇవ్వండి. జస్ట్ ఇంకా మనకు పేరెంట్స్ అడగాల్సిన అవసరం లేదు. మన దగ్గర అయితే మొత్తం కలిపి
రూపీతో స్టార్ట్ చేసినాం. ఈ 1 రూపీ నుంచి 1001 అయితే వచ్చేసినాయి. అండ్ ఈ బడ్జెట్కి మైక్ స్టాండ్ 2 వస్తాయి. మనకి యూట్యూబ్ సెటప్ కొంచెం వచ్చేస్తుంది. ఈ బడ్జెట్ అయితే సాయంత్రం అయితే మనం అయితే బుక్ చేసేద్దాం. ప్రోడక్ట్ వచ్చినాక చూపిస్తారు రివ్యూ. అండ్ మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. After 2 days, we got our products and let's open. First, let's open it up. Grenaro mic. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఆడియో మనం మైక్ లేకుండా ఇప్పుడు మైక్ పెట్టి చెక్ చేద్దాం. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఆడియో మైక్ పెట్టుకున్నాక ఎట్లుందో చూద్దాం. మైక్ టెస్టింగ్ 1 2 3. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనం మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఆడియో. లెవెల్ 2. హాయ్ హాయ్. లెవెల్ 2 ఉంటాను సార్. అంతే లైట్ ఆఫ్ లైట్ వస్తుంది. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లెవెల్ 2 ఆఫ్ మైక్ ఇన్ ఆడియో రిడక్షన్, నాయిస్ రిడక్షన్. థర్డ్ లెవెల్ చూద్దాం ఒకసారి. అంతే 3 సార్లు వస్తుంది. చూపి 3 times. హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్. మీరే డిఫరెన్స్ చూసి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. బాయ్ బాయ్. Is it perfect? Tripod open చేద్దాం.
ఇప్పుడు దీంట్లో ఫిక్స్ చేయాలి ఇవి. దీనికి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి? ఇవ్వలేదా దీనికి? ఏం పేపర్ కూడా ఇవ్వలేదు. నేను ఫిక్స్ చేస్తాను.